తెలంగాణలోని భారీ పండుగగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రజతోత్సవ వేడుకలుగా ఆల్రెడీ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. భారీగా అయితే అభిమానులు అయితే తరలి వస్తున్నారు. చిన్నలు పెద్దలతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ మహిళలు ఎంతో ఉత్సాహంగా ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడ కేసీఆర్ పాటలకు ఉత్సాహంతో డ్యాన్సులు వేస్తూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి మీరు సంతోషంగా డ్యాన్సులు వేస్తున్న పరిస్థితి ఎలా ఉంది మీకు ఇక్కడ రావటం? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం సార్. రేపు మా కేసీఆర్ గారి సభ చూడడానికి ఒక రోజు ముందే ఆనందించడానికి వచ్చినాము. 100% మాకు ఇప్పుడు విజయం మా చేతికి వచ్చినట్టు మేము డ్యాన్సులు చేసినాము. రేవంత్ రెడ్డి పాలన పడిపోవడము, మా కేసీఆర్ గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడము జరుగుతుందని మేము ఇప్పుడే ఊహించుకొని అదే సంతోషంలో డ్యాన్స్ చేసినాము. ఇంతకుముందు ఒక పాట పాడారు కదా, అసలు ఏంటి మళ్ళీ ఒకసారి పాడండి. బీజేపీ దొంగలే రామక, కాంగ్రెస్ లంగలే రామక, నడవ నడవ నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక. అంటే ఈ యొక్క సభతో పాటు వారందరినీ తరిమి కొట్టే రోజుల దగ్గరికి వచ్చా అనుకుంటున్నారా ఏంటి మీకు? అసలు 100% తరిమి కొట్టే రోజులకే ఈ సభ. మాకు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అందరికీ సంతోషకరంగా ఉన్నాయి. ఎక్కువరికి లోటు లేకుండా ఉన్నది ఇక్కడ సభ. అమ్మ మీరు చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏ విధంగా ఉంది, అసలు ఈ సభ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? మాది కరీంనగర్. నా పేరు కంజర్ల రేణుక. మేము ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లుందో ఈ రజతోత్సవ సభకు కూడా జనాలు అంతే ఉత్సాహంగా ఉన్నారు, అంతే ఉత్సాహంగా చేస్తున్నారు. ఇంకొకటి, పులి బయటకు వచ్చింది. ఇక అంతే, ఇక పులి పంజా విసురుతుంది. ఇప్పటికే వాళ్ళ గుండెల్లో గుబులు ఉడుతుంది. ఇక ఈ సభ అయినాక ఇక నిద్రనే, ఇక బయటికి రారు వాళ్ళు. ఎందుకంటే మా సారు అట్లా స్పీచ్ ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే, బయట కూడా జనాలు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఒక 2 గ్యారంటీలు కూడా అమలు చేయలేదు. మా పెద్ద కొడుకు లేకపోతే పాలన అంతా వ్యర్థంగా ఉంది. నీళ్లు లేవు, నియామకాలు లేవు, ఏమి లేకుండా చేస్తుర్రు. అంతా ఏదో లంకె బిందెలు ఉన్నాయని వచ్చినాం, కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని అన్నారు. అంటే బిందెల కోసమే వచ్చిండా, మా కోసం రాలేదా అని జనాలు అప్పుడే అనుకున్నారు. కానీ కాకపోతే ముసలి ముటుక వాళ్ళందరూ కూడా మా పెద్ద కొడుకు వస్తుండట, మేము కూడా సభకు వస్తాం, మమ్మల్ని ఒకసారి చూయించుని మా పెద్ద కొడుకును దూరంకి వెళ్ళి చూస్తామని అంటుర్రు. కానీ కాకపోతే ఎండకు తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ముసలోళ్ళని రాకని చెప్తున్నాము. కానీ అయినా మేము వస్తామని అంటుర్రు. మా పెద్ద కొడుకు కోసం మా ప్రాణాలు పోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరిండ్రు. విజయవంతం, సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సీఎం కేసీఆరే సీఎం అవుతారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు చల్లగుంటారు అని తెలుసు. చూడు, సీఎం కేసీఆర్ ఉన్నన్ని సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఒక్క వర్షం లేదు. అంటే కేసీఆర్ మాకు దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన మరో యోగి. కాబట్టి ఆయన కోసమైనా జనాలు నలుమూలల నుండి వచ్చి ఈ 5 లక్షల పైచినుకు జనాలు అనుకుంటున్నాం, కానీ 6 లక్షలు దాటుతుంది. అందరికీ సమానంగా, అందరికీ అనుకూలంగా ఈ సభా ప్రాంగణం నిర్వహించుతూ ఫుల్ సక్సెస్ అవుతుంది. సింహం బయటకు వచ్చింది, ఇక పంజా విసురుతుంది, నిద్ర పట్టది, ఇక రైలు. జై తెలంగాణ. మనం చూడొచ్చు, ఈ యొక్క బీఆర్ఎస్ సభ ద్వారా అయితే ఇటు కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపుతూ విధంగా అయితే ఉంది. మహిళలు కూడా అధిక సంఖ్యలో ఒకరోజు ముందుగానే సభా ప్రాంగణాన్ని చేరుకుంటున్నారంటే వీరు ఒక పండుగ వాతావరణం లాగా అయితే ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు చెప్తున్నారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగలో మేము పాల్గొంటుండడానికి వస్తున్నాం. మా కేసీఆర్ సార్ని మేము దగ్గర నుంచి చూస్తాం. కేసీఆర్ సారే ఈ తెలంగాణకు దిశానిర్దేశాన్ని ఇవ్వగల వ్యక్తి. మళ్ళీ కేసీఆర్ సార్ పాలన రావాలి, తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని ఇక్కడ మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.